నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. జీవితం ఒక నదీ ప్రవాహం. ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఊహించలేము. మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. కాబట్టి ప్రతి మలుపుని ఆనందించాలి. ఎందుకంటే ఒకసారి ముందుకు వెళ్ళాక వెనుదిరగడం అనేది ఉండదు. చాలా బాధగా ఉంటుంది. మనం గుడ్డిగా నమ్మిన వాళ్ళు మనల్ని నిజంగానే గుడ్డివాళ్ళలాగా నిరూపించినప్పుడు. నీ సంతోషం కోసం ఇంకొకరిని ఎప్పుడూ కష్టపెట్టకు. అలాగే ఇంకొకరు చేసిన తప్పుకి నీ సంతోషాన్ని వదులుకోకు. గెలిస్తే వినయంగా ఉండు. ఓడితే ఓర్పుగా ఉండు. డబ్బు ఉంటే దయాగుణంతో ఉండు. డబ్బు లేకుంటే నిజాయితీగా ఉండు. ఒకరి సంస్కారం తెలియాలంటే వారి మాట వినాలి. ఒకరి ఆప్యాయత తెలియాలంటే వారు వడ్డిస్తే తినాలి. ఒకరి మనసులో మన స్థానం తెలియాలంటే వాళ్ళకి కోపం తెప్పించాలి. ఒకరి స్నేహం తెలియాలంటే వారికి మన కష్టం చేయాలి. ఒకరు మంచివారో కాదో తెలియాలంటే ఎవరికైనా సహాయం చేశారో లేదో తెలుసుకోవాలి. ఒత్తిడి లేని ఉద్యోగం లేదు. నష్టం లేని వ్యాపారం లేదు. కష్టం లేని వ్యవసాయం లేదు. బాధలు లేని సంసారం లేదు. సమస్యలు లేని మనిషే లేడు. వీటన్నిటిని జయిస్తేనే విజయవంతమైన జీవితం. మన శరీరంలో ఎక్కువ భాగం నీరే ఉంటుంది. కానీ ఏదైనా గాయమైతే మాత్రం రక్తమే బయటకు వస్తుంది. గుండె నిండా రక్తం ఉంటుంది. కానీ మనసు గాయపడితే మాత్రం కన్నీళ్లే బయటకు వస్తాయి. మరణం వస్తే మనిషిని ఒక్కసారే చంపుతుంది. కానీ మనసులో ఉన్న బాధ మాత్రం మనిషిని ప్రతిరోజు చంపుతుంది. హక్కు లేని బంధం, నిజాయితీ లేని ప్రేమ, స్వార్థంతో కూడిన స్నేహం, నమ్మకం లేని జీవితం ఎక్కువ కాలం ఉండవు. సంపదకి అహంకారం తోడైతే అన్ని దుర్గుణాలు వరుసగా ఉత్పన్నమవుతాయి. వాటి ఫలితమే నాశనం. ఆలోచనలు అంటువ్యాధి లాంటివి. మీరు నెగెటివ్‌గా ఆలోచించడం మొదలుపెడితే అవే ఆలోచనలు వస్తాయి. మంచిగా ఆలోచించడం మొదలుపెడితే మంచి ఆలోచనలే వస్తాయి. డబ్బు చాలా మందికి ఉంటుంది. కానీ పెట్టే మనసు కొందరికి మాత్రమే ఉంటుంది. అలాగే మనసు అందరికీ ఉంటుంది. కానీ అర్థం చేసుకునే మనసు కొందరికి మాత్రమే ఉంటుంది. గుర్తు చేసుకోవడం, గుర్తుకి రావడం ఈ 2 నిజానికి ఒక్కటి కాదు. మనకు అవసరమైనప్పుడు వచ్చే ప్రతిక్రియ మొదలైతే మన ప్రమేయం లేకుండానే మనల్ని చుట్టుముట్టి సతాయించేది గుర్తుకు రావడం అంటే. విజయం మనకు ఒకే దారిని సూచిస్తుంది. కానీ అపజయం 100 పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు. పరిష్కరించగల సమస్యను వదలకు. మీరంటే ఇష్టమున్న వారిని ఎప్పుడూ అశ్రద్ధ చేయకండి. ఎప్పుడో ఒక రోజు తెలుస్తుంది. ఉన్న వజ్రాన్ని దూరం చేసుకుని రంగురాళ్ళకై వెతుకుతున్నామని. మనస్సులో మంచి భావాలుంటే చేసే ప్రతి పని మంచి ఫలితాన్నిస్తుంది. ఒకరి బలహీన పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని వారిని బాధపెట్టారో చెప్పడానికి కూడా మాటలు రానంత కష్టాలు తప్పవు. ఎవరికైతే మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామో వాళ్ళ దృష్టిలో మనం చాలా చీప్‌గా కనిపిస్తాం. ఇష్టం లేని వారి దగ్గర బలవంతంగా మనసులో చోటివ్వమని బతిమాలుకోవడం కంటే కష్టమో, నష్టమో ఆ బంధానికి దూరంగా ఉండటమే మంచిది. నిజమే. జ్ఞాపకాలు చాలా గమ్మత్తైనవి. కొన్నిసార్లు చెప్పలేని ఆనందాన్ని ఇస్తాయి. ఇంకొన్నిసార్లు ఎవరికీ చెప్పుకోలేని బాధనిస్తాయి. మనసు విప్పి చెప్పాలనుకున్నది చెప్పి చూడండి. ప్రేమ, ఆప్యాయతలు పెరుగుతాయి. దేనిపైన అయినా ఇష్టాన్ని తగ్గించుకొని చూడండి. కోరికలు తగ్గుతాయి. తప్పులను మన్నించి చూడండి. వారి తప్పులు, పొరపాట్లు తగ్గుతాయి. మనం ఎదిగితే మొదట ఓర్వలేని వారు మన రక్త సంబంధికులే.
కష్టాల్లో ఉంటే మొదట సంతోషపడేవారు మన రక్త సంబంధికులే. అన్ని వ్యాధుల కంటే అతి భయంకరమైన వ్యాధి అహంకారం. ఇది సోకిన వాళ్ళు సంతోషంగా ఉండరు, ఎదుటివారిని సంతోషంగా ఉండనివ్వరు. ఇలాంటి వారికి దూరంగా ఉండడమే మంచిది. నీ అవసరాల కోసం నిజాయితీని వదిలేశాక ఎదుటివారి నుండి అదే నిజాయితీని ఆశించకు. మన జీవితం అనేది ఓ ప్రయోగశాల లాంటిది. ఎన్ని కొత్త ప్రయోగాలు చేస్తే అంత కొత్తగా, అందంగా కనిపిస్తుంది.